చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం రేపిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల్ని ఓ ఉన్నత అధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని వ్యాఖ్యానించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులు న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. లోతుకుంట సర్వే నెంబర్ 1-2లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని అన్నారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని ఆయన హైకోర్టుకు తెలిపారు. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. ఇన్ని పిటిషన్లు ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించింది. రంగనాథ్ క్షమాపణల్ని పరిగణలోకి తీసుకొని ధర్మాసనం ఆయనను తక్షణమే హైడ్రా కమిషనర్ గా తప్పించాలంటూ ధర్మాసనం సిఎస్ సంజయ్ జుజీకి సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ఓ ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది.